సోమేష్ కుమార్ యొక్క భూములు కొత్తపల్లి, ఇది ఆచార మండలము, నాగార్జున సాగర్ రోడ్. ఇది మన హైదరాబాద్కి వెళ్ళి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము. ఆచార మండలం ముందు కొత్తపల్లి గ్రామ శివార్ల 25 ఎకరాల భూమి ఆయనకు ఉందని చెప్పేసి చెప్తుండ్రు. మరి ఇది ఊరు. మరి ఇంకో తెలిసింది ఏంటంటే లోపల మారుమూల ప్రాంతంలో లోపల శివార్ల భూములు ఉన్నాయి, మొత్తం గుట్టలు ఉన్నాయి. దాన్ని అవతల ఫార్మాసిటీ కడుతుండ్రు. అక్కడికి వెళ్ళి ఒక RRR రోడ్డు వస్తుందని కూడా మనకు తెలిసింది. ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం. అందుకనే వాళ్ళ భూములు తీసుకున్నారు అని చెప్పి మనకు ఇంతకుముందు కొంతమంది ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇచ్చిండ్రో, ఆ ప్లేస్ ఎవరైతే మనకు చెప్పిండ్రో నావిగేషను, వాళ్ళు చెప్పింది ఏంటంటే అలా RRR రోడ్డు పడుతుందన్న. అక్కడ వచ్చే రోజులు అవి మొత్తం రోడ్లు పడతాయి. దాని అవసరమైతే దాని స్ట్రక్చర్ అక్కడ మారవచ్చు. అందుకనే వాళ్ళు ఇంకా కొంతమంది కూడా ల్యాండ్ చాలా వరకు కొనుక్కున్నారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈరోజు ఆ స్థలాన్ని మేము ఏదైతే ఉన్నామో ఆ స్థలంలో ఇప్పుడు బోర్డు పెట్టబోతున్నాము. ఈ స్థలము తెలంగాణ జర్నలిస్ట్లకు కేటాయించాలని చెప్పి ఈ బిహారీ ముఠా IAS ఆఫీసర్లు ఇక్కడికి వచ్చి ఎవరెవరు మన సోమేష్ కుమార్ కానీ, లేకుంటే రజత్ కుమార్ అనేటోడు కానీ, లేకుంటే నవీన్ మిత్తల్ అనేటోడు కానీ, సందీప్ కుమార్ సుల్తానీ అనేటోడు కానీ, అరవింద్ కుమార్ అనేటోడు కానీ, ఇట్లా చాలామంది బిహారీ ముఠా ఇక్కడ దీనికి 100 ఎకరాలు 1000 ఎకరాల భూములు ఇక్కడ వాళ్ళు కబ్జా చేయాలి. 1000 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ప్రభుత్వానికి ఫండింగ్ ఏది ప్రభుత్వం ఏర్పాటు చేసి ఫండింగ్ చేసి ఆయన పైసలు ఒక్కడు సంపాదించినట్ట ఎంక్వైరీ చేయాలి. ఈ భూమి మాత్రం సోమేష్ కుమార్ మాత్రం తెలంగాణ జర్నలిస్ట్కి ఇవ్వాలని చెప్పేసి మనం లోపల భూముల కానీ పోతున్నాము. ఆడ చూసుకున్నాము.